రుమేనియా దేశంలో కమ్యూనిజం ఉండేది. అప్పుడు రహస్య కూడికలు జరుగుతూ ఉండేవి. ఎవరైనా పబ్లిక్లో మీటింగ్స్ కానీ ప్రార్థనలు కానీ కండక్ట్ చేస్తే వారిని కాల్చి చంపేవారు. వారికి భయపడి ఎక్కడైనా రహస్యంగా ప్రార్థనలో పెట్టుకుంటే గనక వారిని కనిపెట్టడానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉండేది. ఒకవేళ ఎవరైనా ప్రార్థన పెట్టుకున్నారని తెలిస్తే వారి దగ్గరికి వెళ్ళి భయంకరంగా హింసించి చంపేవారు. అప్పుడు ఒక చోట కొంతమంది కూడి ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి వెంటనే అక్కడికి వస్తారు. అప్పుడు ఒక వ్యక్తి టేబుల్ మీద బైబిల్ పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి బైబిల్ మీద ఉమ్మి వేసి ఇక నుంచి నేను బైబిల్ నమ్మను అని చెప్పాలి, లేదంటే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాము అంటాడు. అప్పుడు అందరూ భయపడి ఒక్కొక్కరుగా వచ్చి బైబిల్ మీద ఉమ్ము వేసి ఆ విధంగా చెప్తూ ఉంటారు. అయితే ఒక 14 ఏళ్ళ అమ్మాయి అక్కడికి వచ్చి ఆ బైబిల్ మీద ఉన్న ఉమ్మి తుడిచి నా ప్రాణం పోయినా సరే నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను నేను మరవను అని చెప్పింది. ఆ మాట పలకగానే అక్కడున్న ఒక వ్యక్తి గన్ తీసుకుని ఆమెను కాల్చేశాడు. వెంటనే ఆమె కింద పడి చనిపోయింది. యేసుక్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన ఆ అమ్మాయి యొక్క త్యాగాన్ని వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు వారిలో ఒక గొప్ప మార్పు వచ్చింది. మిగిలిన వారందరినీ కూడా వదిలివేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మారిపోయి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు. 5వ అధ్యాయం 10వ వచనంలో నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఆయన నిమిత్తము హింసించబడి చంపబడతారో వాళ్ళందరికీ కూడా పరలోక రాజ్యంలో జీవకిరీటం ఇవ్వబడుతుంది. వాళ్ళు భూమి మీద చేసిన సేవ వృధాగా పోదు. వారిని బట్టి అనేక మంది ప్రభువులోనికి నడిపించబడతారు.